చాలా మందికి స్కిన్ కేర్ వచ్చేసరికి 35-40 వచ్చేసరికి ఫైన్ లైన్స్ రావడం, తర్వాత రింకిల్స్ రావడము, తర్వాత ఏజింగ్ స్పాట్స్ రావడము. దీనికి రకరకాల క్రీమ్స్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్, యూజువల్ వైటమిన్ సి, తర్వాత రెటినాల్ బేస్ క్రీమ్స్, ఇలాంటివి మనం రెగ్యులర్ గా వాడతాం. బాడీ కూడా స్కిన్ కి యాంటీ ఏజింగ్ లాగా బాడీకి యాంటీ ఏజింగ్ కి ఏమున్నాయి మార్కెట్ లో ఇప్పుడు చాలా కామన్ గా ఏది వాడుతున్నారు? వీటిల్లో వచ్చిన ఒక అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ NMN ఆర్ NAD. ఈ రెండు కూడా సేమే. NMN అనేది టాబ్లెట్స్ ఫామ్ లో దొరుకుతుంది. అది తీసుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళి NAD అని కన్వర్ట్ అవుతుంది. ఈ NAD ఏంటంటే ఇది ఒక కోఎంజైమ్. ఇది మెటబాలిజం ని బూస్ట్ చేస్తుంది. తర్వాత సెల్యులర్ ఫంక్షన్స్ ని, ఒక సెల్ కి మధ్యలో ఉన్న కనెక్షన్స్ ని ఎన్హాన్స్ చేస్తుంది. దాని తర్వాత మైటోకాండ్రియల్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. యూజువల్ గా 35-40 వరకు మన బాడీ ఓన్ NAD ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ NAD ని ఇది మనం వైటమిన్ B3 నియాసినమైడ్ అనే B3, అది B3 నుంచి బాడీ దాన్ని తయారు చేసుకుంటుంది NAD ని. ఈ NAD తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఏజింగ్ లో యూజువల్ గా మీరు 45-50 వచ్చిన చాలా మందికి ఎనర్జీ లెవెల్స్ తగ్గి లెథార్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత కొంచెం మతిమరుపు స్టార్ట్ అవుతుంటుంది 50s లో. వాళ్ళల్లో ఈ NAD తగ్గడం వల్ల ఇలాంటి కామన్ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ NAD అనేది చాలా ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది యాజ్ అ యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్.